ఓకే అమ్మ, స్టార్ట్ చేద్దాం. ఆడియో ఓకేగా? లాస్ట్ క్లాస్లో మనం ఏం చూసాం? ఫస్ట్ క్లాస్లో చెప్పాం మీకు 5 పాయింట్స్, 5 హెడ్స్, 5 అకౌంట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏవేంటి అమ్మ అవి? అసెట్స్, లయబిలిటీస్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్. ఇక్కడ మనకి అన్నీ కవర్ అయ్యాయి, కానీ వన్ థింగ్ అనేది కవర్ అవ్వదు. ఒక అకౌంట్, వన్ టైప్ ఆఫ్ అకౌంట్ అనేది కవర్ అవ్వదు. అది ఏంటండి అంటే పర్సనల్ అకౌంట్స్ కవర్ అవ్వవు. ఏంటండి? పర్సనల్ అకౌంట్స్ అనేవి కవర్ అవ్వవు. ఒక్కసారి పర్సనల్ అకౌంట్స్ రాసుకొని మనం ఫర్దర్గా వెళ్దాం. సో మన అకౌంట్స్ హెడ్స్ని మీరు చిన్నప్పుడు నేర్చుకొని ఉంటారు. 3 టైప్స్గా డివైడ్ చేస్తారు. ఏంటండి? అకౌంట్స్ హెడ్స్ని 3 టైప్స్గా డివైడ్ చేస్తారు. వన్ ఈజ్ పర్సనల్, ఫస్ట్ వన్ ఈజ్ personal accounts, the second one is real account, third one is nominal account. Nominal nominal account. మనకి రియల్ అకౌంట్స్ అంటే అసెట్స్ ఇక్కడ కవర్ అయిపోయింది. రియల్ అకౌంట్స్ అసెట్స్ కవర్ అయిపోయింది. నామినల్ అకౌంట్స్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, అది కూడా కవర్ అయిపోయింది. అంటే ఇండైరెక్ట్గా మనం ఈ రెండింటి గురించి ఆల్రెడీ చూసాం. ఏం డెబిట్ చేయాలి, ఏం క్రియేట్ చేయాలి అనేది చెక్ చేసాం. సో మనం ఇప్పుడు దాకా చెక్ చేయండి ఏంటండి అంటే పర్సనల్ అకౌంట్స్ అనేది మనం అసలు చెక్ చేయలేదు. సో పర్సనల్ అకౌంట్స్ ఏంటి? పర్సనల్ అకౌంట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? ఎవరైనా చెప్తారా? పర్సనల్ అకౌంట్స్ ఎన్ని టైప్స్? వన్. పర్సనల్ అకౌంట్స్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయండి. ఎన్ని టైప్స్? 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ న్యాచురల్ పర్సన్, సెకండ్ వన్ ఆర్టిఫిషియల్ పర్సన్, థర్డ్ వన్ ఈజ్ రిప్రజెంటేటివ్ పర్సన్. థర్డ్ వన్ ఏంటండి? రిప్రజెంటేటివ్ పర్సన్. న్యాచురల్ పర్సన్స్ అంటే ఏం లేదండి, మనమే, హ్యూమన్ బీయింగ్స్. ఏంటిది? హ్యూమన్ బీయింగ్స్, మనం అందరం. ఎవరెవరు? సాయి, రామ్, ఇలాగా మీరు ఇంకా పర్సనల్ నేమ్స్ తీసుకోండి, ఏదైనా కావచ్చు. ఇవన్నీ ఏంటండి? న్యాచురల్ పర్సన్స్, అంటే హ్యూమన్ బీయింగ్స్ మనం అందరం. మరి ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే ఏదైనా యాక్ట్ ఆర్ లా. ఏంటండి? ఇట్ ఫార్మ్స్ అండర్ ఎనీ యాక్ట్ ఆర్ లా. దేని కింద ఫామ్ అవుతుంది? ఫార్మ్స్ అండర్ ఎనీ యాక్ట్ ఆర్ లా. డిఫరెన్స్ ఉందా యాక్ట్కి లాకి? అన్ని యాక్ట్స్ని కలిపితే లా అంటాం, లాలో యాక్ట్స్ ఉంటాయి. అంతేనా? కంపెనీ యాక్ట్, ఇవన్నీ ఏంటమ్మా? యాక్ట్స్ ఉంటాయి. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎగ్జాంపుల్ చెప్తారా? సింపుల్ అమ్మా, ఎనీ ఆర్గనైజేషన్, మీరు ఏ ఆర్గనైజేషన్ అయినా తీసుకోండి, ఏదో ఒక యాక్ట్ ద్వారా కానీ లా ద్వారా కానీ ఫామ్ అవ్వాలి. ఇంక్లూడింగ్ మీ బాడీ కూడా. మీ ఏదైతే స్టాచ్యూటరీ బాడీ ఉందో ఆ బాడీ కూడా ఒక యాక్ట్ ద్వారా ఫామ్ అవుతుంది. పార్లమెంట్లో యాక్ట్ పెట్టి సపరేట్గా ఐసీఏ యాక్ట్ అని చెప్పేసి ఫామ్ చేస్తారు. సిఎంఏ వాళ్ళకి ఐసీఎంఏ అని ఫామ్ చేస్తారు. సిఎస్ వాళ్ళకి ఐసీఎస్ఏ అని ఒక యాక్ట్ ఫామ్ అయింది. అలాగే యాక్ట్ ద్వారా ఆర్గనైజేషన్స్ వచ్చాయి, వాటిని కూడా ఒక పర్సన్గానే ట్రీట్ చేస్తాం అండి. ఆర్గనైజేషన్స్, యూ టేక్ ఎనీ ఆర్గనైజేషన్, టార్గెట్ అకాడమీ, నెక్స్ట్ మీ ఐసీఐ, ఐసీఎంఏఐ, ఐసీఎస్ఐ, ఇవన్నీ ఏంటి? యాక్ట్ ద్వారా ఫామ్ అయ్యాయి. నెక్స్ట్ బ్యాంక్స్ తీసుకోండి,
ఏమంటామా బ్యాంక్స్? ఎస్బీఐ కావచ్చు, ఓకేనా, ఐసిఐసిఐ కావచ్చు, ఇట్లాగా ఏదైనా బ్యాంక్స్. లేదంటే ట్రస్ట్ ఉంటాయిగా, మనకి రోటరీ క్లబ్ అని ఉంటుంది. వీటిని ఏమంటారంటే సెక్షన్ 8 కంపెనీస్ అంటారు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. ఇలాగా క్లబ్స్ కూడా ఒక పర్సనే అవుతుంది, కాకపోతే వాటిని ఏమంటాం? ఆర్టిఫిషియల్ పర్సన్. అంటే ఏదైనా యాక్ట్ ద్వారా కానీ లా ద్వారా కానీ ఫామ్ అయి ఉంటారు. మరి ఈ రెండు ఇప్పుడు దాకా మీరు వినుంటారు, చిన్నప్పటి నుంచి వినుంటారు. రిప్రజెంటేటివ్ పర్సన్ అంటే రిప్రజెంటేటివ్ పర్సన్ రిప్రజెంటేటివ్ పర్సన్ అంటే ఏంటి? ఎవరైనా? ఇట్ రిప్రజెంట్స్ ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్. ఏంటండి? రిప్రజెంట్స్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్. ఫర్ ఎగ్జాంపుల్ డెటార్స్. డెటార్స్ ఏంటమ్మా? పర్సనల్ అకౌంటే కదా. డెటార్స్ అనేది పర్సనల్ అకౌంటే. మనకి ఎవరైతే మనీ ఇవ్వాలో వాళ్ళందరి అకౌంట్స్ని కంబైన్డ్గా డెటార్స్ అని రాసుకుంటాం. అదేంటి? ఒక గ్రూప్ని రిప్రజెంట్ చేస్తుంది. అవన్నీ పర్సనలే. ఏంటండి? అవన్నీ కూడా పర్సనలే. డెటార్స్, క్రెడిటార్స్, ఓకే, ఇలాగ ఒక గ్రూప్ని రిప్రజెంట్ చేస్తాం. అర్థమైందా? సో పర్సనల్ అకౌంట్స్ ఎన్ని టైప్స్? న్యాచురల్, ఆర్టిఫిషియల్, రిప్రజెంటేటివ్. న్యాచురల్ పర్సన్స్ అంటే మనం అందరం హ్యూమన్ బీయింగ్స్. ఆర్టిఫిషియల్ అంటే అందరికి ఆర్టిఫిషియల్ అనగానే రోబో సినిమా గుర్తొస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో పర్సనే కదా. రోబో పర్సనేనమ్మా, కానీ రోబో క్రియేట్ చేసిన కంపెనీ ఏం చేశారా? మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కంపెనీ ఒక పర్సన్, నాట్ ఏ రోబో. అకౌంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రోబో అనేది రోబోని రిప్రజెంట్ చేస్తూ ఏం పని చేయదు, కంపెనీని రిప్రజెంట్ చేస్తూ వర్క్ చేస్తుంది. సో ఆ కంపెనీని మనం ఆర్టిఫిషియల్ పర్సన్ అంటాం. నెక్స్ట్ రిప్రజెంటేటివ్ గ్రూప్ని రిప్రజెంట్ చేస్తాయి. డెటార్స్, క్రెడిటార్స్, అవుట్ స్టాండింగ్స్, ఇవన్నీ ఏంటి? ఒక గ్రూప్ని రిప్రజెంట్ చేస్తాయి. సరే, మరి డెబిట్ ఏం చేయాలి, క్రెడిట్ ఏం చేయాలి? అదే కదా. అసలు ఈ పర్సనల్ అకౌంట్స్ ఎప్పుడు వస్తాయి? ఈ రెండు మనం తెలుసుకోవాలిగా. సరే, పర్సనల్ అకౌంట్స్ ఎన్ని టైప్స్ ఏవేంటియో చూసాం. మరి పర్సనల్ అకౌంట్స్ మన బుక్స్లోకి ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు వస్తాయండి అంటే వెన్ టూ సిచ్యువేషన్స్ వస్తాయండి. వెన్ మనీ, ఏంటండి? మనీ ఈజ్ పేయబుల్ ఆర్ రిసీవబుల్. ఏంటండి? మనీ పేయబుల్ ఆర్ రిసీవబుల్. పే చేయలా లేదా రిసీవ్ అవ్వాలా, కానీ పేయబుల్ ఆర్ రిసీవబుల్, ఒక లైబిలిటీ ఎరేజ్ అవుతుంది. అలా లైబిలిటీ ఎరేజ్ అయినప్పుడు, లేదంటే అసెట్ డెటార్స్ అంటే ఒక అసెట్ ఎరేజ్ అయినప్పుడు మీకు పర్సనల్ అకౌంట్స్ వస్తాయి. అర్థమైందా? వెన్ మనీ ఈజ్ పేయబుల్ ఆర్ రిసీవబుల్, ఫస్ట్ సినారియో. సెకండ్ వన్ ఈజ్ ఈ పేయబుల్ రిసీవబుల్ ఉంది కదా మన బుక్స్లో, వాటిని మీరు రీపే చేస్తేనో లేదంటే రిసీవ్ చేసుకున్నప్పుడు, అంటే ఆ అకౌంట్స్ని సెటిల్ చేస్తున్నప్పుడు, పార్ట్లీ సెటిల్ అవ్వచ్చు, ఫుల్లీ సెటిల్ అవ్వచ్చు. సెటిల్ అంటే రీపే చేస్తున్నప్పుడు మళ్ళీ మనకి జనరల్ ఎంట్రీస్లోకి పర్సనల్ అకౌంట్స్ వస్తాయి. అవునా? వెన్ ద అకౌంట్స్, ఏ అకౌంట్స్ అమ్మా? ఈ అకౌంట్స్ పేయబుల్ ఆర్ రిసీవబుల్ అకౌంట్ ఈస్ సెటిల్డ్. సెటిల్మెంట్ జరిగినప్పుడు, పేమెంట్ కానీ రిసీవ్డ్ కానీ జరిగినప్పుడు పర్సనల్ అకౌంట్స్ తీసుకో. అర్థమైందా? క్రెడిట్ సేల్స్ చేశారమ్మా, ఎంట్రీ ఏం చెప్తారు మీరు చెప్పండి? డెటార్స్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అంటామా? అంటే మనీ మనకి రిసీవబుల్ ఎప్పుడు ఏమైంది? డెటార్స్ అని ఒక పర్సనల్ అకౌంట్, గ్రూప్ సంబంధించిన పర్సనల్ అకౌంట్ వచ్చేసింది. డెటార్స్ మనకి మనీ పే చేశారు, తర్వాత ఏం చేస్తాం? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు డెటార్స్ అకౌంట్ అని రాస్తాం. మళ్ళీ డెటార్ అకౌంట్ మన బుక్స్లోకి వచ్చింది, జనరల్ ఎంట్రీస్లోకి. ఫస్ట్ ఏమో మనకి పేయబుల్ రిసీవబుల్ అయింది, సెకండ్ ఏమో ఆ పేయబుల్ అనేది రిసీవబుల్ అనేది సెటిల్ అయింది. రెండు సినారియోలోనూ పర్సనల్ అకౌంట్స్ మన జనరల్ ఎంట్రీస్లోకి వస్తాయి. సరే, ఎప్పుడు వస్తాయో మనకు అర్థమైంది. మరి రూల్స్ ఏంటి? డెబిట్ ఏం చేయాలి, క్రెడిట్ ఏం చేయాలి? అసెట్స్ని డెబిట్ చేయమన్నారు, లయబిలిటీస్ క్రెడిట్ చేయమన్నారు. అలాగే పర్సనల్ అకౌంట్స్ ఎప్పుడు డెబిట్ చేయాలి, ఎవరిని డెబిట్ చేయాలి, ఎవరిని క్రెడిట్ చేయాలి? సో రూల్స్ ఏంటండి అంటే గోల్డెన్ రూల్ ఏమంటాం? గోల్డెన్ ఏంటండి? డెబిట్
ఎవరైనా చెప్తారా? డెబిట్ ద రిసీవర్. ఎవరు? డెబిట్ ద రిసీవర్. క్రెడిటో? క్రెడిట్ ద గివర్. మనం సేల్ చేసినప్పుడు మన సేల్స్ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? డెటార్స్. సో డెటార్స్ డెబిట్ చేయాలి లేదా? మనం క్యాష్ రిసీవ్ చేసినప్పుడు ఎవరు పే చేస్తున్నారు? డెటార్స్. సో అప్పుడు డెటార్స్ని క్రెడిట్ చేయాలి. గివర్ని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. రిసీవర్నేమో డెబిట్ చేయాలి. అర్థమైందా? ఇది ఒక్కటి రాసుకుని పర్సనల్ అకౌంట్ సంబంధించి. రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్స్ మీకు ఆల్రెడీ తెలుసు. ఈ 5 పాయింట్స్లో కవర్ అయిపోయాయి. దాని గురించి తర్వాత చూద్దాం. కంప్లీటెడా? కంప్లీటెడ్ అమ్మా. సోల్డ్ గూడ్స్ టు సాయి ఆఫ్ రూపీస్ 1 lakh. Sold goods to Ram of rupees 50,000 per cash. Sold goods of rupees 40,000. Furniture purchased
of rupees 1000 purchased goods of rupees 70,000 from Pravalika. వీటిల్లో నేను అడిగే క్వశ్చన్స్ ఏంటంటే అంటే మనం ఫస్ట్ ఎంట్రీస్ రాసే ముందు అవి క్యాష్ ట్రాన్సాక్షన్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? క్యాష్ ట్రాన్సాక్షన్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ అనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటమ్మా? సోల్డ్ గూడ్స్ టు సాయి ఆఫ్ రూపీస్ 1 lakh. ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ క్రెడిట్ ట్రాన్సాక్షన్? ఎనీవన్. క్రెడిట్ ట్రాన్సాక్షన్, ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఎందుకు? మనకి నేమ్ ఇచ్చారు, క్యాష్ అని చెప్పలా, జస్ట్ నేమ్ ఇచ్చి వదిలేశారంటే అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. సెకండ్ వన్ చూడండి, సోల్డ్ గుడ్స్ టు రామ్ ఆఫ్ రూపీస్ 50,000 ఫర్ క్యాష్. క్యాష్ ట్రాన్సాక్షన్. ఎందుకండి? నేమ్ ఇచ్చినప్పటికీ ఫర్ క్యాష్ అని క్లియర్గా చెప్పేశారు, ఇమీడియట్గా క్యాష్ పేమెంట్ వచ్చేస్తుంది. కాబట్టి ఇదేం ట్రాన్సాక్షను? క్యాష్ ట్రాన్సాక్షన్. మరి థర్డ్ వన్ క్యాషా క్రెడిటా? సోల్డ్ గూడ్స్ ఆఫ్ రూపీస్ 40,000, అంతే, క్రెడిట్ ట్రాన్సాక్షన్. సో ఒక పర్సన్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ అని చెప్తున్నారు. ఇంకా ఎవరైనా ఇంకో పర్సన్ మళ్ళీ క్యాష్ ట్రాన్సాక్షన్ అని చెప్తున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, మీకు నేమ్ ఇచ్చిన క్యాష్ అని చెప్పారంటే అది క్యాష్ ట్రాన్సాక్షన్, నేమ్ ఇచ్చి వదిలేశారంటే అది క్రెడిట్ ట్రాన్సాక్షన్. నేమ్ ఇవ్వాల, క్యాష్ అని కూడా చెప్పలా, ఏమీ చెప్పలా, ఏమీ చెప్పలేదు అని అంటే అది క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది. క్రెడిట్ అనుకో కంపల్సరీగా ఒక నేమ్ ఉంటుంది. మీరు పర్చేజ్ చేస్తే పర్చేజ్ ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తారో నేమ్ డీటెయిల్స్ ఇస్తారు, సేల్ చేస్తే ఎవరికి సేల్ చేస్తారో డీటెయిల్స్ ఇస్తారు. డీటెయిల్స్ ఇవ్వాలా, కానీ క్యాష్ అని కూడా చెప్పాలా. మీరు డిఫాల్ట్గా ఏం తీసుకోవాలి? క్యాష్ ట్రాన్సాక్షన్ అని తీసుకోవాలి. క్రెడిట్ అయితే ఎవరికో చెప్తారు కదా, నేను చెప్పాలిగా, నేను చెప్పలా. సో ఇది ఏ ట్రాన్సాక్షను? క్యాష్ ట్రాన్సాక్షన్. నేమ్ చెప్పలేదు, క్యాష్ అని కూడా చెప్పలా, సైలెంట్గా ఉందంటే ట్రాన్సాక్షన్ అది క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది. స్పెసిఫిక్గా డిస్క్లోజ్ చేశారు, నేమ్ ఇచ్చారు కానీ స్పెసిఫిక్గా క్యాష్ అని చెప్పారు, అది క్యాష్ ట్రాన్సాక్షన్. జస్ట్ నేమ్ చెప్పి వదిలేశారు, క్యాషా క్రెడిట్ అనేది చెప్పలా, అప్పుడు ఏమవుతుందండి అంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఫస్ట్ దానిలాగా. ఓకేనా? సరే, నెక్స్ట్ వన్, ఫర్నిచర్ పర్చేజ్డ్ ఆఫ్ రూపీస్ 60,000, క్యాషా క్రెడిటా? క్యాష్ ట్రాన్సాక్షన్. నేమ్ ఇవ్వలేదుగా మనకి, రేట్ అయితే నేమ్ ఇస్తారు, క్యాష్ అని చెప్పినా చెప్పకపోయినా మనం క్యాష్ అని తీసుకోవచ్చు. డిఫాల్ట్గా క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది. నేమ్ ఇస్తే మాత్రం క్రెడిట్, నేమ్ ఇచ్చి మళ్ళీ క్యాష్ అని చెప్తే క్యాష్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్, పర్చేజ్డ్ గూడ్స్ ఆఫ్ రూపీస్ 70,000 ఫ్రమ్ ప్రవళిక, క్యాషా క్రెడిటా? క్రెడిట్ ట్రాన్సాక్షన్. క్యాష్ అని చెప్పలా, నేమ్ ఇచ్చారు మనకి, ప్రవళిక నుంచి మనం పర్చేజ్ చేసామని చెప్పారు కానీ క్యాష్ అని చెప్పలా. సో కాబట్టి ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఇది ఫస్ట్ స్టెప్. జనరల్ ఎంట్రీస్ రాసేటప్పుడు మీరు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది క్యాషా క్రెడిటా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సరే, సెకండ్ స్టెప్ ఏంటండి అంటే ఇన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ దేర్ ఆర్ మినిమం 2 అకౌంట్స్ విల్ బి దేర్. ఏంటండి? ఇన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ దేర్ ఆర్ మినిమం 2 అకౌంట్స్ విల్ బి దేర్. ఈచ్ ట్రాన్సాక్షన్లో మీకు మినిమంగా 2 అకౌంట్స్ కనిపిస్తాయి. మినిమంగా, మ్యాక్సిమం ఎన్ని ఉండొచ్చు సార్ అకౌంట్స్? ఎన్నైనా ఉండొచ్చు. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి? ఆ అకౌంట్స్ ఏవేవేంటివి ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ట్రాన్సాక్షన్లో 2 అకౌంట్స్ ఉంటాయి, ఆ 2 అకౌంట్స్ ఏంటి? క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఫైండ్ అవుట్ చేశాం కాబట్టి పర్సనల్ అకౌంట్స్ వస్తుందని చెప్పానా, రిసీవబుల్ పేయబుల్ ఉంటే పర్సనల్ అకౌంట్స్ వచ్చేస్తుంది. కాబట్టి సాయి అకౌంట్ ఒక అకౌంట్ వచ్చింది. ఏబుల్ ఆర్ రిసీవబుల్ అయిందంటే అక్కడ కంపల్సరీగా పర్సనల్ అకౌంట్ ఉంటుంది, అవునా?
సో సాయి అకౌంట్ ఒక అకౌంట్. మరి రెండో అకౌంట్ సేల్స్ అకౌంట్. నేను చెప్పాను ప్రిన్సిపల్ బిజినెస్ కోసం చేసే ట్రాన్సాక్షన్లో మీరు సేల్ చేస్తేనేమో సేల్స్ అకౌంట్ రాయాలి, పర్చేజ్ చేస్తేనేమో పర్చేజ్ అకౌంట్కి రాయాలి. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? సేల్ చేస్తున్నాం కాబట్టి ఇంకో అకౌంట్ ఏంటమ్మా? సేల్స్ పక్కన రాస్తాను. సో ఈ ట్రాన్సాక్షన్లో మనకేంటి? సేల్స్ అకౌంట్ ఒకటి, సేల్స్ అకౌంట్ ఒకటి, రెండో అకౌంట్ సాయి అకౌంట్. క్రెడిట్ కాబట్టి కంపల్సరీగా పర్సనల్ అకౌంట్ వస్తుంది. సరే, రెండో ట్రాన్సాక్షన్లో సెకండ్ ట్రాన్సాక్షన్లో ఏ అకౌంట్స్ ఉన్నాయి? సేమ్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ లాగా సోల్డ్ అన్నాం కాబట్టి, సోల్డ్ గూడ్స్ అన్నాం కాబట్టి ఫస్ట్ సేల్స్ అకౌంట్ వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. మరి రెండో అకౌంట్ ఏంటి? రామ్ అకౌంటా క్యాష్ అకౌంటా? ఆప్షన్స్ కూడా ఇస్తున్నాం. ఏ అకౌంట్ రండి? క్యాష్ అకౌంట్. క్యాష్ ట్రాన్సాక్షన్ చెప్పాం కదా, క్యాష్ పేమెంట్ చేస్తే ఇంకా రామ్ అనే నేమ్తో మనకు పని లేదు. మన జనరల్లోకి ఏమి పర్సనల్ అకౌంట్ రాదు. ఇక్కడ రిసీవబుల్ పేయబుల్ కాదు, అది అయిపోయింది, పేమెంట్ అయిపోయింది. అయిపోయినప్పుడు పర్సనల్ అకౌంట్స్ మనం ఇగ్నోర్ చేయాలి, వాటిని టచ్ చేయకూడదు. సో ఓన్లీ క్యాష్ అకౌంట్ వస్తుంది. రెండో అకౌంట్ ఏంటి? క్యాష్ అకౌంట్. సో థర్డ్ ట్రాన్సాక్షన్ క్యాష్ ట్రాన్సాక్షను, సోల్డ్ గూడ్స్ కాబట్టి ఏమేమి వస్తాయి అకౌంట్స్? సేల్స్ అకౌంట్ ఒకటి వస్తుంది, క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి క్యాష్ అకౌంట్ ఒకటి. అర్థమవుతుందా? అకౌంట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ మనం ట్రాన్సాక్షన్. తర్వాత ఫర్నిచర్ పర్చేజ్ చేసాం, ఏ అకౌంట్కి రాయాలి? ఏ అకౌంట్ అమ్మా? ఫర్నిచర్ అకౌంట్. ఎందుకు? ఫర్నిచర్ కూడా పర్చేజ్, కానీ మన ప్రిన్సిపల్ బిజినెస్ ఫర్నిచర్ అకౌంట్. ఫర్నిచర్ పర్చేజ్ చేసి సేల్ చేయడం కాదు. ప్రిన్సిపల్ బిజినెస్ ఏదో డిఫరెంట్ సంబంధించింది. ఫర్నిచర్ అనేది మనకి గూడ్ కాదు, అది ఒక ఎసెట్. అప్పుడు ఏం చేయాలండి అంటే ఫర్నిచర్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఓన్లీ ప్రిన్సిపల్ బిజినెస్ కోసం చేసినప్పుడు మాత్రమే, అంటే గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు మాత్రమే పర్చేజ్ అకౌంట్ రాయాలి. రిమైనింగ్ సినారియోలో ఆ పర్టికులర్ ఎసెట్ అకౌంట్, ఐటమ్ అకౌంట్ ఏదో ఉంటుందో ఆ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఫర్నిచర్. రెండో అకౌంట్ అది క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఆబ్వియస్గా క్యాష్ అకౌంట్ వచ్చేస్తుంది. లాస్ట్ ట్రాన్సాక్షన్ ఇక్కడ ఏ అకౌంట్స్ వస్తాయి? పర్చేజ్డ్ గూడ్స్ ఆఫ్ 70,000 ఫ్రమ్ ప్రవళిక. సరే, ఫస్ట్ అయితే ప్రవళిక క్రెడిట్ ట్రాన్సాక్షన్ కదా, పర్సనల్ అకౌంట్స్ వచ్చేస్తాయి కంపల్సరీగా. కాబట్టి పేయబుల్ ఉంది కాబట్టి ప్రవళిక అకౌంట్. మరి ఇంకో ట్రాన్సాక్షన్, ఇంకో అకౌంట్ పర్చేజ్డ్ గూడ్స్ అన్నారు. గూడ్స్ పర్చేజ్డ్ అన్నారంటే అది మన ప్రిన్సిపల్ బిజినెస్ కోసం చేసే పర్చేజెస్ కాబట్టి, గూడ్స్ని పర్చేజ్ కాబట్టి మనం ఏ అకౌంట్ రాయాలండి అంటే పర్చేజెస్ అకౌంట్కి రాయాలి. అర్థమైందా? అర్థమవుతుందా? ట్రాన్సాక్షన్స్ చూడగానే ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ అది క్యాష్ ట్రాన్సాక్షనా క్రెడిట్ ట్రాన్సాక్షనో చూడాలి ఫస్ట్ స్టేజ్. తర్వాత దాంట్లో ఏ అకౌంట్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఒక్కసారి ఈ ఎగ్జాంపుల్ రాసుకోండి అమ్మా. దీనికి ఇప్పుడు జనరల్ ఎంట్రీస్ రాద్దాం మనం. ఈ ఎగ్జాంపుల్స్ రాసుకొని ఆ అకౌంట్స్ కూడా రాసుకోవాలి. క్యాష్ ట్రాన్సాక్షన్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ అని చెప్పి రాసుకొని పక్కన అకౌంట్స్ కూడా రాసుకోవాలి.
కంప్లీటెడా? కంప్లీటెడ్ అమ్మా. జనరల్ ప్రొఫార్మా చెప్పాను నిన్న. జనరల్ ప్రొఫార్మా డ్రా చేసి జనరల్ ఎంట్రీస్ రాద్దామా? ఈ 5 ట్రాన్సాక్షన్స్కి అన్ని ఫైండ్ అవుట్ చేసాం కదా, జనరల్ ఎంట్రీస్ రాద్దాం. జర్నల్ జర్నల్ ప్రొఫార్మా ఏంటమ్మా? డేట్, పర్టికులర్స్, డెబిట్, క్రెడిట్, మధ్యలో మనకి లెడ్జర్ ఫోలియో ఉంటుంది. కొంతమంది బేసిక్స్ చెప్తుంటే టూ మచ్ బేసిక్స్ చెప్తున్నారు అని అనుకుంటారు. మీ ఫౌండేషన్లో మీ క్లాసెస్ ఎలాగ జరుగుంటాయో కొన్ని కొన్ని చోట్ల మాకు ఐడియా ఉంది. అందుకని మేము బేసిక్స్ కంపల్సరీగా చెప్తాం, కాకపోతే స్పీడ్గా చెప్తాం. ఒక 3-4 అవర్స్ మ్యాక్సిమం, 4-5 అవర్స్ కంటే మించి పట్టదు. అదే ఇదే ఫౌండేషన్, ఇదే సిలబస్ని ఫౌండేషన్ 20 అవర్స్ చెప్తాం. మీకు ఎంత మాకు కరెక్ట్గా 4 అవర్స్లో అయిపోతుంది, రివైజ్ అయిపోతుంది. ఎవరైనా మరీ బేసిక్స్ చెప్తున్నాను ఎక్కువ ఫీల్ అవ్వద్దు. చెప్పేది 3-4 అవర్స్. ఇవి చెప్పకుండా వెళ్ళామనుకోండి తర్వాత మెయిన్ క్లాసెస్లో ఇబ్బంది పడతాం. మీరు ఫాస్ట్గా ఆన్సర్స్ చెప్పరు, అప్పుడు సిలబస్ అనేది స్లోగా వెళ్తుంది, డ్రాగ్ అవుతూ ఉంటుంది. డేట్, పర్టిక్యులర్స్, లెఫ్ట్, డెబిట్ రూపీస్, క్రెడిట్, ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటమ్మా? సోల్డ్ గూడ్స్ టు సాయి ఆఫ్ రూపీస్ 1 lakh. ఇప్పుడు సోల్డ్ గూడ్స్ కదా, సేల్స్ ఏంటి మనకి? ఇన్కమ్. ఇన్కమ్ డెబిట్ అవుతుందా, క్రెడిట్ అవుతుందా? క్రెడిట్ అవుతుంది. కాబట్టి జనరల్ ఎంట్రీస్ ఎలా రాయాలండి అంటే క్రెడిట్ అయ్యే వాటిని 2 అని చెప్పి రాయాలి. 2 సేల్స్ అకౌంట్. ఇంకో అకౌంట్ ఏమనుకున్నాం? క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాబట్టి డెటార్. ఇక్కడ సాయి అని మనకి సపరేట్గా ఉంది, నేమ్ ఉంది కాబట్టి సాయి అకౌంట్ డెటార్ స్పేస్ ఇచ్చి ఇట్లాగా 2 అని చెప్పి 2 సేల్స్ అకౌంట్ అని రాయాలి. జనరల్ ఎంట్రీలో డెబిట్ అంటే టాప్లో రాయాలి, క్రెడిట్ అంటే డౌన్లో 2 అని స్టార్ట్ చేయాలి. కంపల్సరీగా 2 తోటే స్టార్ట్ అవుతుంది క్రెడిట్ అనేది. సో అమౌంట్ ఎంత? 1 lakh. డెబిట్లో 1 lakh రాయాలి, క్రెడిట్ దానికి ఈక్వల్గా 1 lakh రాయాల్సి. ఓకేనా? రాసి మీరు నేరేషన్ రాయాలి. బీయింగ్తో స్టార్ట్ అవ్వాలి నేరేషన్ అనేది. బీయింగ్ సోల్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్. సింపుల్గా ఆ ట్రాన్సాక్షన్ ఏంటనేది మనం రాసుకోవాలి. ఓకేనా? జస్ట్ అలా రాసుకొని అండర్లైన్ చేసి జర్నల్ ప్రొఫార్మా అలా ఉంటుంది. జర్నల్ ఎంట్రీస్ నేరేషన్స్ రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో. స్పెసిఫిక్గా వాళ్ళు నేరేషన్స్ వద్దు అని అంటే రాయవసరం లేదు అని చెప్తారు. నేరేషన్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ అంటారు, అప్పుడు రాయకుండా ఉంటే సరిపోతుంది. వాళ్ళు ఏం చెప్పలేదు సైలెంట్గా ఉన్నారంటే మనం నేరేషన్ రాయాలి. నేరేషన్ ఏం రాయాలో అర్థం కావట్లేదు మనకి, ఇంగ్లీష్ సరిగా కన్ఫ్యూజ్ అవుతున్నాం అనుకున్నప్పుడు మీకు ఏదైతే ట్రాన్సాక్షన్ ఇస్తారో ఆ ట్రాన్సాక్షన్ యాజ్ టీజ్గా రాసేయండి, పేయింగ్తో స్టార్ట్ చేయండి. సార్ ఎగ్జామ్లో జనరల్ ఎంట్రీస్ ఇస్తారా సార్ అంటే సిఎంఏ ఇంటర్ వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈవెన్ మనకి కొన్ని చాప్టర్స్ ఉంటాయి, సిఏ వాళ్ళకి ఫైనల్ అకౌంట్స్ ఉంటాయి, కంపెనీ ఫైనల్ అకౌంట్స్ ఉంటాయి, సిఎంఏ వాళ్ళకి కూడా ఉంటాయి. అన్ని ఎంట్రీసే ఉంటాయి, ఇష్యూ ఆఫ్ షేర్స్, డిబెంచర్స్, అవన్నీ ఎంట్రీసే. ఎంట్రీస్ అప్పుడు కూడా ఇదే కదా ప్రొఫార్మా, ఇదేగా చేస్తాం. ఈ బేసిక్స్ అక్కడ ఉపయోగపడతాయి. పోతే అక్కడ షేర్స్లో మాట్లాడుకుంటాం ఇదే బేసిక్స్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ సోల్డ్ గూడ్స్ టు రామ్, క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి మనకి క్యాష్ అకౌంట్, క్యాష్ వస్తుందిగా. సో క్యాష్ ఏంటి? ఎసెట్. ఎసెట్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. మన దగ్గర నుంచి సేల్స్ గూడ్స్ వెళ్తున్నాయి, సేల్స్ ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ చేయాలి. సో సెకండ్ ట్రాన్సాక్షన్ క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఎంత అమ్మా సెకండ్ ట్రాన్సాక్షన్ అమౌంట్? 50,000.
50,000, 50,000. నేరేషన్స్ మీరు రాసేసాం. బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. నేను చెప్పే అన్నీ కూడా మ్యాక్సిమం జనరల్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని చెప్తా. ఫైనల్ అకౌంట్స్లో కూడా మీకు యాడు లెస్లు అని చెప్తాను, కానీ అక్కడ జనరల్ ఎంట్రీస్ కూడా చెప్తాను. నేను జస్ట్ యాడు లెస్ అని చెప్పి వదిలేను. జనరల్ ఎంట్రీస్ నుంచి నేర్చుకుంటే మీకు సబ్జెక్ట్ వస్తుంది, ఎప్పుడు మర్చిపోరు. జస్ట్ యాడ్ చేయాలి లెస్ చేయాలని అనుకోండి, మర్చిపోతాం. థర్డ్ ట్రాన్సాక్షన్ రాయాలి నాతో పాటు అందరూ. సోల్డ్ గూడ్స్ ఆఫ్ 40,000. సో క్యాష్ ట్రాన్సాక్షన్, క్యాష్ వస్తుంది, క్యాష్ అసెట్ కాబట్టి డెబిట్ చేస్తాం. మన దగ్గర నుంచి గూడ్స్ వెళ్తున్నాయి కాబట్టి ఇన్కమ్ ఇంక్రీజ్ చేయాలి, క్రెడిట్ చేయాలి. సో థర్డ్ ట్రాన్సాక్షన్ క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఎంతమ్మా అమౌంట్? 40,000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఫోర్త్ వన్ ఏంటి? ఫర్నిచర్ పర్చేజ్డ్. ఫర్నిచర్ పర్చేజ్ చేసినప్పుడు మీరు పర్చేజ్ అకౌంట్కి రాయకూడదు, అది అసెట్ కాబట్టి ఫర్నిచర్ని డెబిట్ చేయాలి. ఫర్నిచర్ని డెబిట్ చేయాలి. ఫర్నిచర్ పర్చేజ్ చేసినప్పుడు ఏం చేస్తాం మనం? క్యాష్ పేమెంట్ చేసాం అంటే మన దగ్గర నుంచి క్యాష్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. క్యాష్ అనే అసెట్ డిక్రీజ్ అయినప్పుడు ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. అసెట్ డెబిట్ కదా, డిక్రీజ్ చేయడం అంటే క్రెడిట్ చేయాలి. సో ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. సమ్ అమౌంట్ 60,000. బీయింగ్ ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. లాస్ట్ ట్రాన్సాక్షన్ పర్చేజ్డ్ గూడ్స్ ఆఫ్ ₹70,000 ఫ్రమ్ ప్రవళిక. ఇది క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్ అని ఇందాకే చెప్పారు. సో కాకపోతే పర్చేజెస్ చేస్తున్నాం కదా మనం, అంటే మనకి లైబిలిటీ అరేంజ్ అవుతుంది. పేమెంట్ చేయాల్సింది పేమెంట్ చెయ్యం అంటే క్రెడిటార్స్ అనే ఒక లైబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. క్రెడిటార్స్ ఇంక్రీజ్ అయితే, లైబిలిటీ ఇంక్రీజ్ అయితే డెబిట్ చేయాలా, క్రెడిట్ చేయాలా? క్రెడిట్ చేయాలి. సో క్రెడిట్ ఏం రాయాలి? ప్రవళిక అకౌంట్ అని రాయాలి. పర్సనల్ అకౌంట్స్ ఉన్నాయిగా పేయబుల్ కాబట్టి టు ప్రవళిక అకౌంట్. గూడ్స్ని పర్చేజ్ చేసామంటే మనకి గూడ్స్ వస్తున్నాయి, గూడ్స్ అకౌంట్ రాయకూడదు, పర్చేజెస్ అకౌంట్ అని రాయాలి. పర్చేజ్ అకౌంట్ అనేది ఎక్స్పెండిచర్ కదా, సో ఎక్స్పెండిచర్ని డెబిట్ చేస్తా. ఎక్స్పెండిచర్ని డెబిట్ చేయగా ఏది? పర్చేజెస్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు ప్రవళిక అకౌంట్. ఎంతమ్మా? 70,000. ఓకే. ట్రాన్సాక్షన్స్ ప్రొఫార్మా, జనరల్ ప్రొఫార్మా అంతా వచ్చాయా? రాసుకోండి ఎంట్రీస్, ఫాస్ట్గా రాయండి. కంప్లీటెడా?
కంప్లీటెడ్ అమ్మా. మనం ఫస్ట్ 5 థింగ్స్ చూసాక అసెట్స్, లయబిలిటీస్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్, క్యాపిటల్. ఈ 5 గురించి మనం బ్రీఫ్గా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, కానీ వాటిలో ఉండే ఐటమ్స్ అన్ని ఎగ్జాంపుల్స్ రాసుకోవాలా. ఇప్పుడు మనం ఏం చేద్దామండి అంటే, మీ దగ్గర ఎవరి దగ్గర స్టడీ మెటీరియల్స్ ఉన్నాయా? స్టడీ మెటీరియల్స్ ఉంటే ఒకసారి దగ్గరలో ఉంటే ఓపెన్ చేయండి, నేను చెప్తా. దూరంగా ఉంటే వదిలేసేయండి, కానీ మీ పక్కన ఉంటే మాత్రం ఓపెన్ చేయండి. ఫైనల్ అకౌంట్స్ అనే చాప్టర్ కానీ ఉందంటే మీ దగ్గర, ఫైనల్ అకౌంట్స్లోకి వెళ్ళి బ్యాలెన్స్ షీట్ ఫార్మాట్స్ ఉంటాయి. బ్యాలెన్స్ షీట్ ఫార్మాట్స్లో మీకు అసెట్ సైడ్ అసెట్స్, లయబిలిటీ సైడ్ లయబిలిటీస్ ఉంటాయి. అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేద్దాం. లిస్ట్ అవుట్ చేసి వాటికి ఒక ఎంట్రీ రాసేసామంటే అన్ని ఎంట్రీస్ అయిపోయినట్టే. పర్సనల్ అకౌంట్ సంబంధించిన ఎంట్రీస్ ఇప్పుడు చూసాం. ఇప్పుడు అసెట్స్, ఇన్కము, లయబిలిటీ, క్యాపిటల్, వీటన్నిటికీ ముందు లిస్ట్ అవుట్ చేసుకొని తర్వాత ఎంట్రీస్ రాద్దాం. ఫస్ట్ ఏంటమ్మా మనం రాసిన లిస్ట్లో? ఫస్ట్ అసెట్స్. ఫస్ట్ వన్ ఈజ్ అసెట్స్. తర్వాత లయబిలిటీ. నెక్స్ట్ వన్ క్యాపిటల్. నెక్స్ట్ వన్ ఇన్కమ్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ expenditure. సో అసెట్స్, నాకు అసెట్స్ మీకు తెలిసినవి కానీ గూగుల్లో చూసైనా సరే ఇదిగా అసెట్స్ ఏవేంటి చెప్తారా ఒక్కొక్కటి? అసెట్స్ ఏవేంటి మీకు తెలిసిన వరకు చెప్పండి చాలు. ఫస్ట్ మీకు డిఫాల్ట్ ఇప్పుడే వచ్చింది అసెట్ అనేది. ఏంటమ్మా? క్యాష్ అసెటేగా. ఫస్ట్ అన్ని బిజినెస్లో ఉండే కామన్ అసెట్ ఏంటండి అంటే క్యాష్. వెంటనే క్యాష్ అనగానే మనకి బ్యాంకు గుర్తు వస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మనకి అసెట్. అసెట్స్లో బ్యాంక్ ఉందంటే లయబిలిటీస్లో బ్యాంక్ అకౌంట్ కంటే డెబిట్ బ్యాలెన్స్ ఉందనుకోండి అసెట్. అదే ఓడి తీసుకుంటే క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుందిగా, అదేమవుతుంది? లయబిలిటీ అవుతుంది. సో లయబిలిటీస్లో మీకు బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, కరెంట్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఓడీస్ అప్రూవల్స్ అవుతుంటాయి. సో మనం ఉన్న అకౌంట్ బ్యాలెన్స్ కంటే ఎక్కువ డ్రా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అలా డ్రా చేస్తున్నారనుకోండి దాన్ని బ్యాంక్ ఓడి అంటాం. అదొక లయబిలిటీ. నెక్స్ట్ చెప్తారా? ఇంకా మీ చుట్టుపక్కల ఉన్నాయి చూసాయని చెప్పేసేయచ్చు. ఫర్నిచర్ అందరికీ ఉంటుందిగా. ఫర్నిచర్ చెప్పాలి. ఏసీ అంటే సరే ఏసీ ఓకేనా. ఇంకా ఏసీ అనే దానికంటే కూడా నేనేం రాస్తానంటే ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అంట. అన్నీ కవర్ అయిపోతాయి అప్పుడు. ఎలక్ట్రానిక్ ఐటమ్స్. నెక్స్ట్ ఇంకా చెప్పాలి. వెహికల్స్ ఉంటాయిగా, కారు, బస్సెస్, ఆర్గనైజేషన్స్కి ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయనుకున్న బస్సులు ఉంటాయిగా. సో అవేంటమ్మా వెహికల్స్ మనకి ఎస్సెట్సేగా. నెక్స్ట్ వెహికల్స్ తర్వాత ఇంకా బిల్డింగ్స్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. వెరీ గుడ్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. ఇంకా చెప్పాలి. మీకు గుర్తొచ్చిన చెప్పండి, నా చుట్టుపక్కల చూసి చెప్పండి. కొన్ని మిషనరీ ఎక్విప్మెంట్స్ ఏంటమ్మా? ప్లాంట్ అండ్ మిషనరీ. వెరీ గుడ్. ఇంకా హార్స్ రేసెస్ కంపెనీస్ ఉంటాయి, హార్స్ రేసెస్ పెడతారు. వాళ్ళ దగ్గర ఏముంటాయి? హార్సెస్ ఉంటాయిగా. లేదంటే పౌల్ట్రీ ఫామ్లో ఇవి ఉంటాయి, పౌల్ట్రీస్ ఉంటాయి. లేదు అని అంటే కొన్ని ఎలిఫెంట్స్ ఉంటాయి.
అవన్నీ వాళ్ళకి ఏంటి అసెట్సే. మన ఇంట్లో కూడా విలేజెస్లో బఫెల్లోస్ని కౌస్ని పెంచుకుంటాం కదా, అవన్నీ వాళ్ళకి ఏంటమ్మా అసెట్స్ అవన్నీ కూడా. వాటిని ఏమంటారండి అంటే లైవ్ స్టాక్ అంటారు. ఏమంటాం? లైవ్ స్టాక్ అంటాం. మనకి ఈ రేంజ్లో స్టాక్ ఉంది, లైవ్ స్టాక్ గుర్తురాక వెంటనే స్టాక్ గుర్తొస్తుందిగా. మన క్లోజింగ్ స్టాక్. స్టాక్ ఏంటి? మన ఇన్వెంటరీ. ఇన్వెంటరీ ఈజ్ అన్ అసెట్. ఇన్వెంటరీ స్టాక్ ఏంటి? అసెట్. ఇంకా ఇందాక చెప్పా పర్సనల్ అకౌంట్స్లో డెటార్స్. డెటార్స్ దగ్గర నుంచి మన డబ్బులు రావాలిగా. సో డెటార్స్ కూడా ఏంటమ్మా మనకి అసెట్ అవుతుంది. ఇంకా డెటార్స్ వాళ్ళు పేమెంట్ చేసినప్పుడు, పేమెంట్ చేయనప్పుడు ఏం చేస్తారండి అంటే బిల్స్ ఇస్తారు. బిల్స్ రిసీవబుల్ ఏమవుతుంది మనకి? అసెట్ అవుతుంది. బిల్స్ రిసీవబుల్ అనేది అసెట్ అవుతుంది. మీకు డెటార్స్ బిల్స్ రిసీవబుల్ అన్న వెంటనే లైబిలిటీ సైడ్కి వెళ్ళిపోయి మనం క్రెడిటార్స్ రాసుకోవచ్చా? మర్చిపోకుండా ఉంటాం. వెంటనే బిల్స్ పేయబుల్ రాసుకోవచ్చా? మనం ఏమన్నా బిల్స్ యాక్సెప్ట్ చేస్తే బిల్స్ పేయబుల్. ఇంకా టాంజిబుల్ అసెట్స్ చెప్తున్నారు. ఇంటాంజిబుల్ అసెట్స్ చెప్తారా? పేటెంట్, ట్రేడ్ మార్క్, ఇవన్నీ ఏంటమ్మా మనకి ఏమైనా పేటెంట్ ఉన్నా, ట్రేడ్ మార్క్స్ ఉన్నా, కాపీ రైట్స్ ఉన్నా, ఇవన్నీ మనకు ఉన్నాయనుకోండి, ఇవన్నీ ఏంటి మన సెట్స్. ఇంకేమైనా చెప్తారా? వీటితో పాటు మనకి ఇన్కమ్ జనరేట్ అయింది కానీ ఇంకా రాలా, వాటిని ఏమంటాం? అక్రూడ్ ఇన్కమ్ అంటాం. రాసుకోండి. అక్రూడ్ ఇన్కమ్ సంబంధించి స్పెషల్ ట్రాన్సాక్షన్ నేను రేపు చెప్తా డీటెయిల్డ్గా. ఎగ్జాంపుల్స్ తోటి మనం మాట్లాడుకుందాం. అక్రూడ్ ఇన్కమ్. అక్రూడ్ ఇన్కమ్ ఇక్కడ రాసామంటే ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఏమవుతుంది మనకి? లైబిలిటీ అవుతుంది. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఇన్కమ్ గురించి మాట్లాడాం, మరి ఎక్స్పెండిచర్ కూడా ఉంటాయి కదా సేమ్ అలాగే. ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ ఏమైంది? మనకి అసెటేగా. ప్రీపెయిడ్ ముందే పే చేసాం, శాలరీస్ అడ్వాన్స్గా పే చేసాం. ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్. ప్రీపెయిడ్ అనగానే వెంటనే మనకి అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్ ఏమవుతుంది? లైబిలిటీ అవుతుంది. అవుట్ స్టాండింగ్ ఇంకా ఏమైనా చెప్తారా? ఇంకా ఏమైనా చెప్తారా? అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్ రాసాం. బారోయింగ్స్ రాద్దామా లైబిలిటీస్లో? బ్యాంక్స్ నుంచి ఏమైనా బారోయింగ్స్ చేసిన, జనరల్ బారోయింగ్స్ అన్నీ, ఎనీ అదర్ బారోయింగ్స్, లోన్స్ ఏంటమ్మా, లోన్స్ లాంటివి అన్నీ ఉంటాయా? ఇంకేమైనా చెప్తారా? ఈ రెండింగ్లో మనం ఏమవుతుందండి అంటే ట్యాక్స్ పేయబుల్ ఉంటుంది కానీ ట్యాక్స్ పే చేయరు. అప్పుడు ఏం చేస్తారంటే ప్రొవిజన్ క్రియేట్ చేస్తారు దానికోసం. ట్యాక్స్ పేయబుల్ ఏంటమ్మా మనకి? లైబిలిటీ. దాన్ని ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అని ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్. ఇంకేమైనా అసెట్స్ కానీ లైబిలిటీస్ కానీ మీకు తెలిసినవి ఏమైనా మిస్ అయ్యామా? మీ బుక్స్ మొత్తం చూడండి, లేదంటే గూగుల్లో సెర్చ్ చేయండి, ఏమైనా వస్తే చెప్పండి మీకు తెలిసినవి. అసెట్స్ లైబిలిటీస్ రెండు ఎట్ ఏ టైం రాసేసాము. సరే, క్యాపిటల్కి వెళ్దామా? క్యాపిటల్కి వెళ్దాం బట్టండి. క్యాపిటల్లో ఫస్ట్ మనకి ఏమొస్తుంది? క్యాపిటలే వస్తుంది. ఫస్ట్ ఏంటమ్మా? క్యాపిటలే. సో నెక్స్ట్
క్యాపిటల్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్ నెగిటివ్ క్యాపిటల్. దట్ మీన్స్ డ్రాయింగ్స్ కూడా నేను క్యాపిటల్ కింద రాస్తున్నాను. అంటే నెగిటివ్ క్యాపిటల్ డ్రాయింగ్స్ని కూడా ఇక్కడే రాస్తున్నాం మన కన్వీనియంట్ కోసం. ఇదేమి ఎక్స్పెండిచర్ కాదు, ఇన్కమ్ కాదు, అసెట్ కాదు, లయబిలిటీ కాదు. కాబట్టి డ్రాయింగ్స్ కిందే రాసుకుంటున్నాం. దీన్ని ఏమంటాం? నెగిటివ్ క్యాపిటల్. డ్రాయింగ్స్ అనేది డెబిట్ అవుతుంది, క్యాపిటల్ క్రెడిట్ కదా, డ్రాయింగ్స్ అనేది డెబిట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకేముంటాయమ్మా బ్యాలెన్స్ షీట్లో? కంపెనీ బ్యాలెన్స్ షీట్లో చూడండి, రిజర్వ్స్ ఉంటాయా? రిజర్వ్స్ కూడా ఏంటి? పార్ట్ ఆఫ్ క్యాపిటలే. రిజర్వ్స్ మనకి రిజర్వ్స్ కూడా పార్ట్ ఆఫ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో షేర్ క్యాపిటల్ ఉంటుందా? అది క్యాపిటల్. షేర్ క్యాపిటల్, ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్ రెండు కూడా క్యాపిటల్ అవుతాయి. నెక్స్ట్ పార్ట్నర్షిప్ ఫామ్కి వెళ్ళారనుకోండి, పార్ట్నర్స్ క్యాపిటల్ ఏమని రాస్తాం? పార్ట్నర్స్ క్యాపిటల్ అంటాం. ఇక నేను షేర్స్ చెప్పా కదా, వెంటనే నాకు ఇంకో పాయింట్ గుర్తొచ్చింది. లైబిలిటీస్లో డిబెంచర్స్. డిబెంచర్స్ ఏంటమ్మా? లైబిలిటీ. మనకు అలా గుర్తు రావాలి. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కటి చూస్తున్నప్పుడు మనకి ఇంకోటి మన బ్రెయిన్లోకి వచ్చేయాలి ఫస్ట్. ఓకేనా? సో ఇది 4:30 అయిపోయింది. ఇంతటికి రాసుకోండి. టుమారో మనం ఎక్స్పెండిచర్ ఇన్కమ్ రాద్దాం. అది పెద్ద లిస్ట్ ఉంటుంది, ఇంతటికి రాయండి ఈరోజుకి. రేపు మీరు వచ్చేటప్పుడు ఎక్స్పెండిచర్ ఇన్కమ్ రాసుకొని రావాలి. ఓకేనా? ఇప్పటి వరకు ఈ 3 రాయండి. నాకు ఇమీడియట్గా నెక్స్ట్ క్లాస్ ఉంది. ఈ 3 రాసేయండి అమ్మ. అసెట్స్, లయబిలిటీస్, క్యాపిటల్. మీకు ఇంకా ఏమైనా గుర్తొచ్చినా మీ గూగుల్లో కానీ మీ బుక్స్లో కానీ ఇంకా కనబడ్డాయి అనుకోండి, రాసేసేయండి. రేపు మనం ఎక్స్పెండిచర్ ఇన్కమ్ రాసుకొని వీటికి జనరల్ ఎంట్రీస్ రాద్దాం. ఒకేసారి జనరల్ ఎంట్రీస్ అన్నీ అయిపోతాయి. మనం చిన్నప్పుడులాగా ఒక్కొక్క ఎంట్రీ క్యాష్కి ఒకటి, బ్యాంకుకి ఒకటి, ఇవన్నీ రాసుకుంటా కాకుండా ఒకేసారి అన్ని ఎంట్రీస్ రాసేద్దాం. ఫాస్ట్గా రాసుకోండి. లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. జూమ్ లైవ్లో మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, కానీ మన మొబైల్ యాప్లో యాక్సెస్ ఇచ్చినప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీయకూడదు. యాప్ అనేది యాక్సెప్ట్ చేయదు స్క్రీన్ షాట్కి. స్క్రీన్ షాట్ తీస్తే యాప్ బ్లాక్ అవుతుంది. కాబట్టి మొబైల్ యాప్లో మాత్రం స్క్రీన్ షాట్ తీయొద్దు. రికార్డింగ్ జూమ్ లైవ్లో మీ స్క్రీన్ షాట్స్ స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోండి. మీ నోట్స్లో ఉండాలి ఇవన్నీ. ఓకేనా? తీసుకున్నారా? నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికల్లా మీరు ఏం చేయాలి? ఎక్స్పెండిచరు, ఇన్కమ్, ఈ 2 లిస్ట్ రాసుకొని రావాలి. నాకు చెప్పాలి మీరు రేపు. ఓకేనా? ఓకేనమ్మా. ఫర్ టుడే ఎవ్రీవన్ గుడ్ బై. నెక్స్ట్ క్లాస్లో మనం